కొన్ని రోజుల పాటు మీరు పర్ఫెక్ట్గా జూమ్లో పార్టిసిపేట్ అవుతేనే 2.5 గంటలు పర్ఫెక్ట్గా చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి నా పిల్లలతో, నా సంసారంతో, మా ఊర్లో, మా కుటుంబ సభ్యులతో, మా చుట్టాలతో ఉండడం వల్ల కూడా ఈ జ్ఞానాన్ని పట్టుకోవాలని పెద్ద సాహసం అయిపోయింది నాకు. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి 6:30 వరకు తెచ్చేసరికి మా పిల్లలు కూడా వచ్చేసి పప్ప అని నా కోరిక డిస్టర్బ్ చేస్తుంటే ఈ జ్ఞానాన్ని పట్టుకోవాలంటే ఈ జీవితంలో ఎంత సాహసమైందో అప్పుడు నేను తెలుసుకున్నాను. ఇంకా ఎందుకంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు ధ్యానం చేస్తే నువ్వు పిల్లాడికి నీకేం బాధ్యతలు ఉన్నాయి, నీ సంసార బాధ్యత లేదు, అది లేదు, ఇది లేదు అన్న సమాజము, వీడికి పిల్లని ఎవరిస్తారు అన్న సమాజము చుట్టూ ఉన్న ధ్యానంలో మ్యారేజ్ అయ్యి సంసారంతో ఫ్యామిలీతో ఇక్కడ సంసారం నిజామాబాద్లో పెట్టినప్పుడు కూడా ఈయన ఎలా దాటుతాడు అన్న ప్రశ్న నుంచి ఇప్పుడు పిల్లలు వచ్చిన సంసారాన్ని వెళ్తున్నాము అంటే నీ యొక్క కర్మలు ఏ విధంగా కడిగేసుకోవాలనేది ఒక జ్ఞానంపైనే ఆధారపడి ఉంది. అందుకోసం అల్టిమేట్గా వచ్చింది ఏంటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. నువ్వు భౌతిక ప్రపంచంలో ఎన్ని విధాలుగా నువ్వు ఎన్ని అనుభవించినా ఎంత ఉన్నా, ఈరోజు కూడా టాపిక్ అది, ఈరోజు ఎన్ని విధాలుగా నీతో ఏమున్నా ఏమి చేసినా పైకి వెళ్ళిన తర్వాత నువ్వు భూమి మీద ఏం సంపాదించినావు నాయన ఆత్మ యొక్క జ్ఞానం కోసం అన్నదే చివరికి అల్టిమేట్గా సందేశం. ఈరోజు జూమ్లో క్లాసు లేదు అంటే మళ్ళీ మిక్స్లు బట్టి భూమి మీదకి నెట్టవేయబడి మళ్ళీ వచ్చి నేను 2009లో పాండిచ్చేరిలో పిరమిడ్ పార్టీ ప్రచారం చేసినప్పుడు ఒక మూవీ వేశారు అక్కడ మా ప్రాజెక్టుల్లో మా రూమ్లో. ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటిదంటే నువ్వు భూమి మీద ఇంత ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు, మనం చేస్తున్నాం, అందరం చేస్తున్నాం కదా. ఇప్పుడు కమ్మర్పల్లిలో ప్రచారం చేస్తుంటే ఈ మురళీసార్కి ఏం పని లేదా, ఈయన ఊకే ప్రచారం అనుకుంటే ప్రజలకు పని లేదా, ఈ రజిత మేడంకి రజని మేడం పని లేదా, భారతి మేడంకి పని లేదా, ఈ కామారెడ్డికి మేడంకి పని లేదా అని అందరూ అనుకుంటుంటారు. ఆ సినిమాలో ఏంటిదంటే నువ్వు ఈ పంచినటువంటి జ్ఞానాన్ని, చెప్పినటువంటి జ్ఞానాన్ని, బోధించినటువంటి జ్ఞానాన్ని, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు ఉన్నత లోకం పోయిన తర్వాత వీళ్ళందరూ అధోలోకంలో ఉంటా ఉంటారు. అక్కడ చిన్న చిన్న లోకాలలో వాళ్ళకు పెట్టే హింసలకు మనం వెళ్తున్న మంచి సత్యలోకానికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ అంటుంటారు అన్నమాట. ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ నన్ను ఇక్కడ నరకం ఉన్నది, ఈ నరకం నుంచి నన్ను బయటపడేసేయండి, నన్ను తీసుకెళ్ళండి అని ఈ జ్ఞానము, ధ్యానము, ఈ విమోరంలో పొందిన వాళ్ళందరికీ ఆ పైలోకంలో ఇప్పుడు నేర్చుకునే వాళ్ళంతా కూడా మనల్ని ఏమంటారు బ్రతిలాడుతుంటారు, మమ్మల్ని ఈ నరకం నుంచి బయటపడేయండి అని. ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ అనండి. ఎవరైతే జ్ఞానాన్ని ఇప్పుడు చెప్తే పట్టించుకోకుండా ఉన్నారో వాళ్ళు పైలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఇంకా ఉన్నతమైన లోకంలో ఉన్నప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తారన్నమాట ఈ జ్ఞానం పొందిన వాళ్ళకి. ఆ సినిమా యొక్క అంటే నువ్వు ఇక్కడ ఏదైతే జ్ఞానం పొందుతావో, ఏదైతే పంచుతావో అదే నిన్ను మంచి లోకానికి తీసుకెళ్తాది అనేది మొత్తం మీద సారాంశం. అంటే ఇప్పుడు ఈ 3 రోజుల క్లాస్ కూడా ఇంత మంచి జ్ఞానం పొందడానికి నిజామాబాద్లో నేను 10 సంవత్సరాలు ప్రయత్నం చేయక కూడా అక్కడ ఒకరు ఆర్పూర్లో కొంతమంది, వేరే ఊళ్ళో కొంతమంది, నిజామాబాద్లో కొంతమంది, అక్కడ వచ్చిన వాళ్ళే తప్పిస్తే ఇంకా చాలామంది ఇంకా అమోఘంగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి రాలేకపోయారు. అంటే వాళ్లకు ఇంకా అర్హత రాలేదు. నేను ఎందుకంటే 10 సంవత్సరాలలో ఎంత తిరిగి, ఎంత ప్రచారం చేసి, ఎక్కడెక్కడ క్లాసులు పెట్టి, టైలర్ షాపులు కానీ, బ్యూటీ పార్లర్ కానీ, వాకింగ్లో కానీ, యోగా సెంటర్లలో కానీ, మళ్ళీ కొన్ని కోచింగ్ సెంటర్లలో కానీ, పిల్లల డాన్స్ స్కూళ్ళల్లో కానీ, అంటే ప్రచారం చెయ్యని ప్లేస్ అంటూ లేదు ఎక్కడైనా. ఎందుకంటే ఎక్కడ గుంపు కనిపిస్తే అక్కడ పాపులేట్ ఇవ్వడం ధ్యానం లేదు. టైలర్ వాళ్ళకి ఎందుకు అంటే కాళ్ళ నొప్పులు అవి ఉంటే ధ్యానం చేసి ఉపాసన పొందితే ఇంకా ఏదైనా చేస్తారు. బ్యూటీ పార్లర్ ఎందుకు అలా అందంగా ఉండడానికి, అందవికారంగా ఉండడానికి. ఎందుకంటే ఆహార లోపం వల్ల అందవికారం జరుగుతుంది వాళ్ళకి తెలియదు. ధ్యానం చెప్తే డైరెక్ట్ వినరు. కాబట్టి ధ్యానం చేస్తూ ఇది ఉపయోగించుకుంటే గ్లామర్గా ఉంటారని వాళ్ళకు కూడా ధ్యానం బోధించడం. అంటే ఎక్కడ ఏ విధంగా అవకాశంగా దొరికితే వాళ్ళకు ఆ విధంగా ధ్యాన ప్రచారం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్యలాగా ఈజీగా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. అందులో జ్ఞానం సంపాదించడానికి పత్రిక రాసినటువంటి పుస్తకాలు సార్ ఏంటంటే సార్ పుస్తకాలు 50% డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే నా భౌతిక ప్రపంచం నడవాలంటే కూడా బయట పనులు అన్నీ చేశాము, కానీ
అన్ని వదులుకోవడానికి వచ్చి చివరికి ఆధ్యాత్మికం వచ్చిన తర్వాత నువ్వు ఇంకా భౌతికమైన సంపాదనల కోసం, భౌతికమైన మోహాల కోసం, భౌతికమైన సుఖాల కోసము మళ్ళీ వెనుకకు సంపాదన కోసం వెళ్తే ఈ దొరికిన అద్భుతమైన జ్ఞానం చేతిలో నుంచి జారిపోయిందంటే మళ్ళీ పట్టుకోవడం మీకు ఇంకెన్ని రోజులు పడుతుందో, ఎంత తరం పడుతుందో, ఏం పడుతుందో తెలియదు. మన మా అమ్మగారు కూడా మరణించినప్పుడు కూడా మన అన్నయ్యలు ఒకటే గొడవ, ఆమె ఆత్మశాంతి కలగాలంటే మేకలు కొయ్యాలి, అవి కొయ్యాలి, ఇవి కొయ్యాలి అన్నారు. మీరు ఏమన్నా చెయ్యండి కానీ ఇది మాత్రం ససే మీరు నేను ఒప్పుకునేది లేదు కాబట్టి ఒప్పుకోను అని ఆ డబ్బులు నా చేతిలోనే ఖర్చు పెట్టే బాధ్యత నాకే ఇచ్చారన్నమాట. నేను ఒకటే చెప్పాను, ఆమె ఆత్మశాంతి కలగాలంటే ఆత్మ గురించి నాకు తెలుసు, ఎందుకంటే ఆమె ధ్యానం చేస్తుంటాను. కాబట్టి ఏది ఏమన్నా మాంసాహారం పెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒప్పుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నా పిల్లలు, నా భార్య అదే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఆ మాంసం తినే ఇంట్లో ఉండాలన్నా కూడా మనసు ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇది చెయ్యకపోతేనే ఆమె యొక్క కర్మ కార్యక్రమాలు నేను పడతాను, లేకపోతే ఎవరైనా చెయ్యండి అని చెప్పి నేను చేతులు ఎత్తేసాను. చివరిగా చిన్నోడి కానీ ఆ అవకాశం, ఎందుకంటే జీవహింస చెయ్యకపోతేనే ఆమె యొక్క కర్మ యొక్క కార్యక్రమాలు అగ్గిపట్టడం కానీ నేను చేస్తానని అన్నాను. లేదు అంటే నేను చెయ్యను, ఎవరైనా చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఒక అక్కడ ఉన్న వాళ్ళకి ఒక జ్ఞానం యొక్క, ధ్యానం యొక్క గొప్పతనం తెలవాలి అంటే నువ్వు ఏది ఏమైనా సరే నిలబడగలగాలి. నిలబడినప్పుడే నీ జ్ఞానం యొక్క, నీ ఆత్మశక్తి, నీ జ్ఞానము ఇన్ని రోజులు సంపాదించుకుంది, అప్పుడు వాళ్ళకు ఈ జ్ఞానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. నువ్వు సాహసం చేసినప్పుడే. ఎందుకంటే సారు నేను 50 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఆదిలాబాద్ కూడా ప్రచారము, నిర్మలు ఆర్మూర్లో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఎవ్వరు కూడా అంత ఈజీగా పట్టుకునేవారు కాదు. సారు ఎంతమందికి ఆర్మూర్లో ధ్యానం గురించి చెప్పాడో నాకు తెలుసు. ఓ 3 రోజుల క్లాస్ పెడితే కూడా 20 నుంచి 30 మంది వచ్చేవాళ్ళు 3 రోజుల క్లాస్ టీటీడీ కళ్యాణమండపంలో ఆర్మూర్లో. మరి అంతటి కృషి చేసి 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 ఈరోజు 100 మంది వస్తుందంటే 100 మంది మామూలు విషయం కాదు. ఒక మనిషికి ఒక ఆకాశం అంత సాహసం చేస్తే కానీ ఒక అంత అనుభవ జ్ఞానం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ జన్మలో మనకు గొప్ప అవకాశం ఏంటిదంటే, మనకు పత్రిజీ తర్వాత రాజలక్ష్మి అమ్మ గారు, రాఘవరావు సార్ గారు ఈజీగా అనర్గళంగా ఉచితంగా 3 రోజులు భీమవరంలో వర్క్షాప్ నడుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సార్లు కూడా చాలామంది రిటైర్డ్ అయ్యారు నాకు తెలిసిన వాళ్ళు. మీ అందరికీ కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నాను, నెలకి 3 రోజులు మీరు ఒక సంవత్సరము ధ్యానం గురించి అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు ఎన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయంటే నేను ఒక సంవత్సరం చూస్తున్నాను. నేను నిజామాబాద్ నుంచి బాన్సూర్ వెళ్ళిన తర్వాత సంపాదన ఎలాగా అని ఒక ప్రశ్న వచ్చింది. భీమవరం అయితే వెళ్తున్నాం కదా, ఏ విధంగానైనా వస్తుంది, సాధన చేస్తున్నావు, జూమ్లో కూర్చుంటున్నావు. నీకు సృష్టించబడింది నీ కోసము, ప్రకృతి ఇవ్వాల్సింది నీకు ఖచ్చితంగా ఇస్తుంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు ప్రతిరోజు 2.5 గంటల ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సంగతి జూమ్లో 3 రోజులు సాధన కోసం భీమవరం వెళ్ళినప్పుడు ప్రకృతి నీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అంటే